మీడియా న్యూస్ ఛానల్స్. ఒపీనియన్ ఏంటంటే మీడియా మీకున్న అనుబంధం, మీకు చాలా అనుబంధం ఉంది కదా 20 ఏళ్ళ నుంచి కూడా. అంటే చాలా స్ట్రాంగ్, చాలా సమాజానికి ఒక స్ట్రెంగ్త్గా నిలబడచ్చు, నిలబడాలి. కానీ నిలబడుతున్నాయా ఆర్ వాళ్ళు చేయాల్సిన, అలా అనుకుంటే మీరు మాత్రం చేయాల్సిన పనులు చేస్తాను ఇవన్నీ వస్తాయి మనకు, ఆ డిస్ప్యూట్ వద్దు. దీని గురించి నా ఒపీనియన్ కంటే ప్రేక్షకుల ఒపీనియన్ ఏంటని తెలుసుకొని కింద కమెంట్స్లో పెట్టండి అందరు. డ్రగ్స్, దీని గురించి నా ఒపీనియన్, మెడికల్ డ్రగ్సా, రిక్రియేషనల్ డ్రగ్సా, ఇల్లీగల్ డ్రగ్సా, లీగల్ డ్రగ్సా? ఇల్లీగల్ డ్రగ్సా డెఫినెట్లీ దే ఆర్ a menace, a disaster to the society. More the society అంటే మోర్ టు ద ఇప్పుడు యంగర్ పీపుల్కి. ఇప్పుడు మనకి హైదరాబాద్ అనే జనరల్గా జరుగుతున్నప్పుడు స్కూల్స్ ఆర్ కాలేజెస్ అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి వెళ్తున్నప్పుడు యాజ్ అ సొసైటీ, యాజ్ అ జర్నలిస్ట్ ఆర్ యాజ్ అ సెలబ్రిటీ వీ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు టాక్ మోర్ అబౌట్ అవేర్నెస్. దీని గురించి ఎలాగైతే మాట్లాడుకొని మనకి చుట్టూతో ఏదైనా జరుగుతుంటే డౌట్ వస్తే దీని గురించి అవేర్నెస్ ఉండాలి, దీని గురించి కూడా 100% అవేర్నెస్ ఉండాలి. ఒక్క క్వశ్చన్ అడగనన్నా, ఇప్పుడు టాలీవుడ్లో డ్రగ్స్ అనగానే మీ పేరు ఇందాక అనుకున్నాం కదా లాస్ట్ బెంచ్, బట్ మేమైతే మేము బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు 7 years అయింది ఆల్మోస్ట్, అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పేరు ముందుకు రావడం. బట్ 7 years లో ప్రూవ్ చేయలేదంటేనే ఆడియన్స్ అందరూ కింద బిలీవ్ చేయడానికి ఏం లేదు, అదే లేదు కాబట్టి బిలీవ్ చేస్తున్నాం, మేమైతే బిలీవ్ చేస్తున్నాం. బట్ మీకు ఏం అనిపించట్లేదు ఇప్పుడు స్టిల్? మొన్న రేపు జోక్ అయిపోయింది, అది మ్యాటర్ అనేది జోక్ అయిపోయింది. నాకు కాదు, అందరికి జోక్ అయింది. జనాలు కూడా ఇప్పుడు అన్న ప్రతిసారి పుస్తకంలో నీ ఓం రాసినట్టు నీ పేరు రాసినట్టు పీపుల్ నో ఇది అనేది. ఇప్పుడు ఒక ర్యాండమ్ 10 పేర్ల గురించి మాట్లాడినప్పుడు, లేదా తెలిసిన 2 పేర్ల గురించి మాట్లాడినప్పుడు ఒక అటెన్షన్ గ్రాబింగ్ అనేది జరుగుతుందని తెలిసి దాన్నే తిప్పుతూ ఉంటారు తప్ప నో బడీ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్. పనికొచ్చేది ఎవరికి లేదు అది.